విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త కార్యాలయాన్ని నేడు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యాలయం ఋషికొండ ఐటీ పార్క్లోని మెహతీ ఫిన్టెక్ భవనంలో ఏర్పాట్లు చేయబడింది. అయితే ఇది తాత్కాలికంగా యాక్టివ్గా పనిచేస్తుంది అని, అలాగే దీని సీటింగ్ సామర్థ్యం సుమారు 1000 మంది ఉద్యోగులకు సౌకర్యం కల్పించే సామర్థ్యం ఉన్నట్లు సమాచారం. ఈ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ భీమిలి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కాగ్నిజెంట్ కొత్త ప్రాంగణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ మరియు క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతికతలకు దృష్టి పెట్టి పనిచేయనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది తాత్కాలిక కార్యాలయంగా ప్రారంభమైంది. దీనితో పాటు భవిష్యత్తులో స్థిరమై పెద్ద క్యాంపస్ అభివృద్ధి కూడా జరగనుందన్నట్లు తెలిపారు. అక్కడ 8000కు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని కంపెనీ భావిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా విశాఖపట్నం ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నదని మరియు రాష్ట్రానికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక పురోగతి కలిగించేలా ముందడుగు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.